హాయ్ ఎవ్రీవన్. ఈ మొక్కని మేము చక్కెర పండ్ల చెట్టు అంటాము. మీరేమంటారో కింద కమెంట్ పెట్టండి. ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లో ఉంటాయి. కొంతమందికి తెలియదు ఇంకా ఈ మొక్కల గురించి. నేను నిన్న సాటర్డే మారతల్లి వెళ్ళినప్పుడు అక్కడ చూశాను, మా ఫ్రెండ్ వాళ్ళ పీజీ దగ్గర. చాలా ఉంటాయి ఇక్కడ బెంగళూరులో పీజీస్ దగ్గర. నా ప్లాన్ ఏంటంటే ఇలాంటి మొక్కల్ని ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఉంటాయి కదా, ఆ ఏరియాలో నాటడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ బుషీగా ఒక అంబ్రిల్లా టైప్లో వస్తాయి, ఎక్కువ హైట్ పోవు, బాగా నీడనిస్తాయి. ఇలాంటి మొక్కల్ని మనము టెంపుల్స్ దగ్గర కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర కానీ వీటిని నాటడం వల్ల ఎక్కువ నీడనిస్తాయి. అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎండాకాలం అయినా అట్లా నీడనిస్తాయి. అదే కాకుండా విలేజెస్లో అవుట్స్కట్స్లో కూడా పెట్టడం వల్ల పాపం ఎవరైనా గొర్రెలు కాసేవాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అప్పుడప్పుడు నీడనిస్తాయి ఇలాంటివి. సో నేను ఈ ప్లాన్స్ కొని ఇలాగ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. అక్కడక్కడే వర్షాకాలం నాడదాం అనుకుంటున్నాను. కానీ నాకు ఈ మొక్క పేరు తెలియదు, ఎలా ఆర్డర్ పెట్టాలా అని. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ పెట్టండి. నిన్న మా ఫ్రెండ్ని కలుద్దామని వాళ్ళ పీజీకి వెళ్ళాను. ఇక్కడ ఉండే అబ్బాయికి ఎంత ప్యాషన్ ఉందంటే ఈ ప్లాంటేషన్ మీద, వాడిని వేరే వాళ్ళు తాగిన బాటిల్లో బాగా క్లీన్ చేసేసి ఇలా మనం వాకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వేరే వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉంటాయి కదా, అక్కడ ఈ చిన్నవి కట్ చేసుకొని వచ్చాడు. అయినా కానీ ఎంత బాగా బతికినాయి చూడండి. ఆ అబ్బాయి చాలా కేరింగ్గా తీసుకుంటాడు. ఇక్కడ కూడా చూడు, బయట కూడా పెట్టాడు. ఇది పీజీ అయినా కానీ ఉన్న ప్లేస్లో, కొంచెం ప్లేస్లో అయినా కానీ బాగా డెకరేటివ్గా పెట్టాడు, చాలా అందంగా. కొన్న ప్లాంట్స్ అయితే కాదు, తను ఓన్గా ప్రొపగేట్ చేసుకున్నాడు చిన్న స్టెమ్స్ తీసుకొచ్చి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏంటంటే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరికైతే ప్లాంటేషన్ మీద ప్లాంట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళని కామెంట్ చేయడం మానేయండి. ఇప్పుడు ఈ అబ్బాయి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ అబ్బాయికి జాబ్ సెర్చింగ్లో ఉన్నాడు, అందుకని చెప్పేసి మొక్కలు నాటకూడదని ఎక్కడ రూల్ లేదు. ఈ అబ్బాయిని అందరూ అంటూ ఉంటారు, ఇంకా ఫస్ట్ జాబ్ లేదు, నువ్వు అన్ని వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తావు, అది ఇదని. ఇది జస్ట్ పార్ట్ లైఫ్లో. మీకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి పక్కన వాళ్ళని అనడం కరెక్ట్ కాదు కదా. అలాగే మీ పిల్లల విషయంలో కూడా ఇప్పుడైతే చాలామంది, ప్రతి ఒక్కరు అందరూ మా పిల్లలు సాఫ్ట్వేర్ అవ్వాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది, హ్యూమన్ రిసోర్స్ చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు అవసరమే లేదు హ్యూమన్స్ తోటి. అలాంటి టెక్నాలజీస్లో మనం అడుగు పెడతా ఉన్నాము. ఈ టైంలో మీ పిల్లలకి తిన్న ఫుడ్ గ్రోయింగ్ గురించి తెలియదు అనుకో, మొక్కలు ఎలా పెంచాలి, మన ఓన్ ఫుడ్ మనం ఎలా తయారు చేసుకోవాలో తెలియదంటే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ప్లీజ్ మీ పిల్లలకి అట్లీస్ట్ టెర్రస్ గార్డెన్ అయినా కానీ నేర్పియండి. ఏదన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు అట్లీస్ట్ వాళ్ళు ఓన్గా గ్రో చేసుకోగలుగుతారు.